మై ఛానల్ బ్యాక్ నుంచి మాస్టర్స్. సో, నేనైతే పాస్ట్ ఒక 2 డేస్ నుంచి కొంచెం అవైలబుల్‌గా లేదు. అందువల్ల నేను వీడియోస్ కూడా చేయట్లేదు. యాక్చువల్లీ ఈ దీపావళి ముహూర్తంలోని మనం అంటే యాక్చువల్‌గా మనం ఎటువంటి ట్రేడ్ సెటప్ కూడా చెప్పలేదు. ఎందుకంటే కొంచెం వేరే కారణాల వల్ల బిజీగా ఉండి కొంచెం నేను వీడియో అయితే చేయలేకపోయాను. సో, యాక్చువల్లీ ఇంకా రేపటి నుంచి మార్కెట్ ఎలా ఉండబోద్ది, రేపటి నుంచి మార్కెట్‌లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉండబోద్దో క్లియర్‌గా చెప్తాను చూడండి. ఓకేనా? సో, ఈ ఏదైతే అయితే ఏదైతే ఈ ముహూర్తం ఉందో ఇది ఇంక ఇగ్నోర్ చేసేయండి. అయిపోయింది ఇంకా ఈ రోజుతో. సో, ఇంకా రేపటితో మార్కెట్ ఎలా ఉంటుంది అనేది క్లియర్‌గా చెప్తాను చూడండి. సో, మార్కెట్ గనక రేపటి నుంచి ఎలా ఉంటదంటే మార్కెట్‌లో కొంచెం అంటే ఆల్ టైమ్ అని టచ్ చేసింది కాబట్టి కొంచెం మార్కెట్‌లో అయితే కొంచెం ఒక కన్సల్టేషన్ అయితే అయ్యే అవకాశాలయితే కనిపిస్తుందన్నమాట. సో, అలాగని చెప్పి ఇంకా కన్సల్టేషన్ అవుద్ది కదా! అని చెప్పి మనం బ్లైండ్‌గా ఇదవ్వడానికి వీల్లేదు. కొంచెం ఆలోచించుకొని ఎంట్రీ అనేది తీసుకోవాలన్నమాట. సో, యాక్చువల్లీ మనకైతే ఈరోజు ఈ క్యాండిల్ అయితే ఇగ్నోర్ చేసేయండి. సో, మార్కెట్ గనక ఇన్‌కేస్ గనక ఒక ఫ్లాట్‌గా ఓపెన్ అయితే మాత్రం కొంచెం ఫాల్ అయ్యే అవకాశాలున్నాయి. సో, ఫాల్ అయితే అప్ టు ఈ లెవెల్ వరకు ఫాల్ అయ్యే అవకాశాలున్నాయి. ఏదైనా సరే మనకు ఒక కొత్త ఆల్ టైమ్ హైని క్రియేట్ చేసింది కాబట్టి మార్కెట్‌లో కొంచెం ఫాల్ అయ్యే సైన్స్ అయితే కనిపిస్తుందన్నమాట. ఓకేనా? సో, మాక్సిమం ఫాల్ అవ్వచ్చు. అప్ టు ఈ లెవెల్ వరకు ఫాల్ అవ్వచ్చు. సో, రేపటి మార్కెట్‌లో. సో, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. రేపు మార్కెట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో వీడియో ఎలా పెడతా మీరు కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా? సో, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి ఫ్రెండ్స్. రేపు అంటే ఎక్కువ గ్రీడీనెస్‌కైతే ఎళ్ళొద్దు రేపటి మార్కెట్. ఎందుకంటే ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి చెప్పలేం ఏం జరుగుతదనేది కూడా చెప్పలేమనమాట. సో, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్.